ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. 93456 ట్రయాన్ మన యూట్యూబ్ ఛానల్ అండి. 93456 ట్రయాన్. ఇప్పుడు మనం ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గురించి తెలుసుకుందామండి. పూర్తి పేరు వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. సార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/11/1967 అండి. సార్ ఐపీఎస్ రిటైర్డ్ అండి. సార్ చాలా మంచి వ్యక్తి అండి. సార్ గారు మనకు ఎన్నో గురుకులాల టీచర్స్లో పిల్లలకు ఎంతో స్టడీ చెప్పి చాలా గొప్ప వ్యక్తులను తయారు చేశారండి సార్ గారు మనకు 2021లో బీఎస్పీ జాయినింగ్ అండి. ఎప్పుడనంటే మనకు యూట్యూబ్లో ఏమని చూపెట్టిందంటే 8 తారీఖు ఆగస్టు 2021లో బీఎస్పీలో చేరారండి సార్ గారు. మనకు అప్పుడు సార్ గారికి వచ్చిన నెంబరు 11 అండి. 11 మీన్స్ అప్ అండ్ డౌన్ అండి. మళ్ళీ సార్ గారు జాయిన్ అయింది 8 తారీఖు అండి డేట్. ఈ జాయినింగ్ డేట్ చాలా బ్యాడ్ అండి. దాని తర్వాత సార్ గారు 8 తారీఖులో జాయిన్ అయ్యారు. మళ్ళీ టీఆర్ఎస్లకు వెళ్ళిపోయారు లాస్ అయిన తర్వాత. అది కొంచెం తర్వాత చెప్దాము. ఇప్పుడు సార్ గారు 8 తారీఖు బ్యాడ్ అండి. 8/4 తారీఖు ఈ సిరీస్ అనేది కొంచెం బ్యాడ్ అండి. అది డేట్ అయినా పర్లేదు. ఇది 2 తారీఖు ఇది చాలా 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 బ్యాడ్ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు చేస్తారు. వాళ్ళకు తెలియకుండా చేసినా తెలిసి చేసినా కానీ లాస్ అయ్యేది వాళ్ళే కదా. మనకు ఎప్పుడు సార్ గారు 8 ఆగస్టు 2021లో బీఎస్పీలో చేరారండి. దాని తర్వాత సార్ గారు కూడా విన్ కాలేదండి ఎమ్మెల్యేగా. అంటే స్టేట్ ప్రెసిడెంటే ఉండే సార్, సీఎం క్యాండిడేట్ మళ్ళీ. అయినా కానీ సార్ ఇక న్యూమరాలజీ నమ్మిండా నమ్మలేదు అంత పెద్ద సార్ మనకు తెలియదు. దాని ద్వారా సార్ అనేది లాస్ అయినారు. సేమ్ ఇలాగనే మన తమిళనాడు అన్నమలై గారు కూడా లాస్ అయ్యారండి. సార్ అంత పెద్ద క్యాడర్ నుండి వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే మన పబ్లిక్ మీటింగ్లో వేల సంఖ్యలో మంది వస్తారండి, మెంబర్స్ వస్తారు, కానీ ఓట్లు వేయలే. అక్కడనే ఉంటుందండి. ప్రతి ఒక్కరు విన్ను లాస్ అనేది చాలా 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 డిఫరెంట్ ఉంటుంది. విన్ అయితే మీరు 5 సంవత్సరాలు లగ్జరీ లైఫ్ ఉంటుందండి. అది లాస్ అయింది అనుకోండి 5 సంవత్సరాలు లైఫ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఎవరు పట్టించుకోరు. ఇది నిజమండి. పవర్లో ఉన్నప్పుడు పవర్లో లేనప్పుడు చాలా వేరియేషన్ ఉంటుందండి. ప్రవీణ్ సార్ గారికి మనకు వచ్చేసి 2021, 2022, 2023, 2024, 2025, 2026, 2027 వరకు వచ్చిన నెంబర్లు చూసేస్తే మనకు ఇది 11, 12, 13, 14, 15, 16, 17 అండి. సార్ గారికి 2023 ఎలక్షన్స్ వచ్చినప్పుడు 13 నెంబర్ వచ్చిందండి. కానీ యాక్చువల్లీ మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే 14 వస్తుంది. దాని ప్రకారము ఈ 14 అనే నెంబరు అట్రాక్షన్ అండి. అందుకోసమే తెలంగాణ స్టేట్లో ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారి గురించే మొత్తం జరిగిందండి. ఏది ఎలక్షన్స్ ఎలా పోతుంది, విన్ అవుతారా లేరా అనేది కంపల్సరీ ఆ సార్ ఉన్న ఈ సిర్పూర్ నియోజకవర్గంలో సిర్పూర్లో నెంబర్ 1 ఎలక్షన్ అంటే మన స్టేట్లో ఈ ప్రవీణ్ సార్ గారి గురించే నడిచిందండి. ఎందుకంటే అతను విన్ కావాలని, అవుతాడా కాదా, ఏం జరుగుతుందనేది మొత్తం మీడియా మొత్తం అక్కడనే ఉన్నదండి. అంటే చాలా వైరల్గా అయింది అన్నట్టు. కానీ అనుకోని సంఘటనల వల్ల సార్ గారు లాస్ అయినారు. లాస్ అయిన తర్వాత మళ్ళీ సారు టీఆర్ఎస్లోకి జాయిన్ అయినారండి. సార్ గారు జాయిన్ అయిన డేట్ కూడా కొంచెం బ్యాడ్ అండి. మేము అది చెప్పాము, మళ్ళీగా ఫీల్ అవుతారు కొంతమంది. అందుకోసమే ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద ఐపీఎస్ సార్ ఉన్నాక కూడా ఒక డైరెక్ట్ ఎమ్మెల్యేగా కాలేకపోయినారండి. అందరూ అంటారు ఎమ్మెల్యే ఏముంది నెక్స్ట్ కావచ్చు అని అనుకుంటాం, కానీ ఈ 5 years అయితే లైఫ్ వేస్ట్ అయినట్టే కదా. ఇప్పుడు సార్ కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా కిందికి పోతుంది కదా అండి. అందుకోసమే లీడర్ అనే వాళ్ళు కంపల్సరీ న్యూమరాలజీని నమ్మాలండి. మీకోసం కాకుండా కానీ మీకున్న కింది స్థాయి వాళ్ళ కోసం, క్రింది స్థాయి ఉన్న ప్రజల కోసం అండి. మీరు లాస్ అయినారు,
మీరు తిరుగుతారు, మీకు ఎక్కడైనా ఫాలోయింగ్ ఉంటుంది. కానీ మీకున్న కింద స్థాయి సిబ్బంది వాళ్ళు అక్కడనే ఉండాలి కదా పబ్లిక్లో. వాళ్ళ కష్టాలు ఎవరు తీస్తారండి? గెలిచిన వాళ్ళేమో 5 ఇయర్స్ ఎంజాయ్ చేస్తారు, ఓడిన వాళ్ళు 5 ఇయర్స్ లాస్ అవుతారు, కామన్. కానీ వాళ్ళ కింద ఉన్న క్రింది స్థాయి యొక్క పరిస్థితులు చూడాలండి కంపల్సరీ. అందుకోసం ఈ న్యూమరాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇప్పుడు 2023 ఎలక్షన్స్లో లాస్ అయినారండి, మళ్ళీ 2028 వచ్చింది అనుకోండి, 5 ఇయర్స్ మళ్ళీ లాస్ అయితే లైఫ్ మొత్తం వేస్ట్ అవుతుంది కదా. అందుకోసమే కొంచెం ఎట్టి పరిస్థితులైనా మన న్యూమరాలజీని కొంచెం చూసుకోండి. మీరు అంత పెద్ద ఆఫీసర్లు ఉన్నా కానీ న్యూమరాలజీని చూసుకోకుండా ఓడిపోతే దానికి అర్థం లేదండి. ప్రతి ఒక్కరికి మనీ కావాలి కదండి. ఇప్పుడు అన్నమలై గారు కానీ, కేసీఆర్ సార్ కానీ, వైఎస్ జగన్ గారు కానీ మన ప్రచారానికి ఫ్రీగా అయితే చెయ్యరు కదా. ఫ్రీగా అంటే వెహికల్స్ కానీ, ఫ్లెక్స్లు కానీ, ఈ మనకు కార్యకర్తలు కానీ ఫ్రీగా అయితే రమ్మని చెప్పరు కదా ఎవరు. కానీ వాళ్ళకు కూడా మనీ ఇవ్వాల్సిందే కదా. మనీ ఖర్చు పెట్టకుండా విన్ అవుతామో అని అంటే ఎట్లా అండి? మీరు ఒకవేళ విన్ అయితే చాలా మంచిదండి, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు విన్ అయిన తర్వాత. అదే లాస్ అయిన తర్వాత మరి విన్ అయిన తర్వాత ఉన్న పబ్లిక్ లాస్ అయిన తర్వాత సేమ్ అట్లనే మెంటాలిటీ ఉంటారా? ఉండరండి. అది వేరే అవుతుంది, చేంజ్ అవుతారు లైఫ్ మొత్తము. అందుకోసం ప్రవీణ్ సార్ గారు దయచేసి మీరు కొంచెం న్యూమరాలజీని ఫాలో కాండి. లేకుంటే మీకు 2028 ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు లాస్ అవుతారు. సార్ చూడండి, అప్పుడు ఎమ్మెల్యే లాస్ అయినారు, మరి ఎంపీ కూడా లాస్ అయినారు కదండి. అంత పెద్ద సార్ మరి రీజన్ మరి మీరే చెప్పండి. పబ్లిక్ మీటింగ్లో చూడండి, మీరు మీటింగ్స్లో సార్ పెడితే ఎంతమంది వస్తారో, వేల సంఖ్యలో వస్తారండి, వేల సంఖ్యలు. కానీ వాళ్ళు ఓట్లు ఎత్తలేరు కదా. మరి రీజన్ అక్కడనే ఉంటుందండి. మీ యొక్క లైఫ్లో నెంబర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మీరు నెంబర్స్ని నమ్మకుండా మేము గుడ్డిగా వెళ్ళిపోతామంటే 5 సంవత్సరాల మీ భవిష్యత్తు వేస్ట్ అయిపోతుందండి. ఇక దాని తర్వాత మీ ఇష్టం. ఇక మీరు ఒక్కసారి ఓడిపోతేనే ఎమ్మెల్యేగా చాలా లాస్ అయినారు, మళ్ళీ ఎంపీగా కూడా లాస్ అయిన తర్వాత ఏం చేస్తారని చెప్పండి, అది మీ ఇష్టం. కానీ న్యూమరాలజీని ఫాలో అయిన వాళ్ళు చాలా విన్ అయ్యారండి. ఎగ్జాంపుల్ మీకు కూడా తెలుసండి, ప్రతి ఒక్కరూ కంటిన్యూగా విన్ అవుతున్న వాళ్ళు ఎందుకు మరి హైదరాబాద్లో ఎంఐఎం వాళ్ళే కంటిన్యూగా ఉన్న వాళ్ళు ఎందుకు అవుతున్నారు? ఎంపీ కూడా ఆయన్నే 5 ఇయర్స్ కంటిన్యూ ఎందుకు విన్ అవుతారు? మరి వాళ్ళకు లేని మీకు ఎట్లా వచ్చింది? వాళ్ళు తెలియకుండా న్యూమరాలజీని ఫాలో అవుతారండి. ఉంటారు పర్సనల్స్లో చాలామంది ఉంటారు అండి, పూజారులు ఉంటారు, పూజలు అందరూ చేపిస్తారు కదా అండి. మరి న్యూమరాలజీ అనేది మోర్ పవర్ఫుల్. ఈ పూజలు పునస్కారాల కంటే ఈ నంబర్స్ అనేది ఇంకా చాలా చాలా పవర్ఫుల్ అండి. బయటకు ఎవరు చెప్పుకోరండి క్యాజువల్గా. కానీ విన్ కావాలి, మన టార్గెట్ ఏంటిది? విన్ కావాలి. 5 సంవత్సరాలు గవర్నమెంట్ని రూల్ చేయాలి. అట్లా ఫాలో ఆన్ చేసుకుంటే మీరు విజయానికి ఉంటారండి. లేదు మేము ఇక న్యూమరాలజీ నమ్మమని అంటే అది మీ లైఫ్ అండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.